నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రతి వారం లాగానే ఈరోజు కూడా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనతో వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. మరి చాలామందికి హెడేక్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నా కానీ కొన్నిసార్లు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఇంట్లో పిల్లలు చిన్నగా టీవీ సౌండ్ పెంచినా కానీ చాలా వాళ్ళ మీద కోప్పడుతూ ఉంటారు. ఆఫీస్లో కూడా హెక్టిక్ వర్క్ ఉన్నప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు. మరి హెడేక్కి మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయో ఈరోజు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. అయితే చాలా మందిలో హెడేక్ అనేది చాలా ప్రధాన సమస్య. ఇప్పుడు మేము కూడా ఎక్కువగా లైట్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కాబట్టి మాకు కూడా సివియర్గా హెడేక్ వస్తూ ఉంటుంది. మరి ఇలాంటి హెడేక్స్కి అంటే చీటికి మాటికి మూడ్ అప్సెట్ చేసుకోవడం, వర్క్ స్పాయిల్ అవుతూ కూడా ఉంటుంది. సో హెడేక్కి మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? చాలా మంచి చిట్కాలు ఉన్నాయమ్మా. అసలు హెడేక్ తలనొప్పి అమ్మా. సర్వసాధారణంగా తలనొప్పి అని చెప్తుంటారు. ఈ హెడేక్స్కి అనేక రకాలైన కారణాలమ్మా. అంటే మానసిక ఒత్తిడి మొదలుకొని మనకు వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి శరీరంలో కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి జబ్బుల వరకు, మనం వాడేటువంటి వివిధ రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వరకు, వాతావరణ మార్పులు, అదేవిధంగా తీసుకునేటువంటి ఆహారము, ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల ఈ హెడేక్స్ వస్తుంటాయమ్మా. ఈ హెడేక్స్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా 100లో దాదాపు 90% హెడేక్స్ వరకు కూడా ప్రమాదరహితంగానే ఉంటాయమ్మా. అలా అని చెప్పేసి అవి మనల్ని ఊరికి వదలవు. పీడిస్తూ, వేధిస్తూ, రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ మన దైనందిన జీవితంలో మన పనులకు ఆటంకం కలిగిస్తుంటాయమ్మా. అతి తక్కువ శాతం హెడేక్సే ప్రమాదకరంగా ఉంటాయి. మనం సర్వసాధారణంగా ఈ యొక్క హెడేక్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణలో భాగంగా వాళ్ళు సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ ఇలాంటివన్నీ చేయిస్తారమ్మా. కొన్ని రకాలైనటువంటి హెడేక్స్కి అయితే స్పష్టమైనటువంటి కారణం తెలుస్తుంది, కొన్నిటికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా తెలియదమ్మా. కానీ మనల్ని వేధిస్తూ, పీడిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళు చాలా నిరుత్సాహానికి గురైపోతుంటారు. డాక్టర్స్ కూడా లేదండి మీరు మానసికంగా చాలా అప్సెట్ అయిపోతున్నారు, బాగా హ్యాపీగా ఉండండి, మంచి ఫుడ్ తీసుకోండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, మీకు హెడేక్ ఏం చేయదని చెప్పేసి కూడా భరోసా ఇస్తుంటారమ్మా. కానీ వీళ్ళు పడేటువంటి బాధ మాత్రం వర్ణాతీతం. సో హెడేక్స్ కారణం ఏదైనా కానివ్వండి, దేనివల్ల హెడేక్స్ రానివ్వండి, ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం చక్కగా పనిచేస్తున్నామా. అలా అని చెప్పేసి డాక్టర్ గారు నిర్దేశించినటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్పినటువంటి ఔషధాలు వాడుకుంటూ కూడా ఇది వాడుకోవచ్చమ్మా. కారణాన్ని బట్టి డాక్టర్ గారు స్పష్టంగా పలాని హెడేక్కి, పలాని కారణం వల్ల వచ్చేటువంటి హెడేక్కి పలాని మెడిసిన్ కూడా ఇస్తారమ్మా. అలాంటి ఒకవేళ డాక్టర్స్ గారు వ్యాధి నిర్ధారణ చేసి మెడిసిన్ ఇచ్చినప్పటికీ అది వాడుతూ ఈ యొక్క ఔషధం వాడుకోవచ్చు. స్పష్టమైనటువంటి కారణం తెలియకుండా, ఏ కారణం లేకుండా వచ్చేటువంటి హెడేక్స్ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబెట్టే ఔషధం పనిచేస్తుందమ్మా. సో ఎలాంటి హెడేక్స్ అయినా గన్ షాట్గా పనిచేసేటువంటి ఔషధం ఇదమ్మా. మైగ్రేన్ కూడా పనిచేస్తుందమ్మా. ఏ హెడేక్ అయినా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డోస్ ఎక్కువగా కాకుండా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబెట్టే ఔషధం పనిచేస్తుందమ్మా. అంటే హెడేక్స్ని తగ్గిస్తుంది, అదేవిధంగా ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ తగ్గించుకోవచ్చు, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇండైరెక్ట్గా తగ్గిస్తున్నామా. అంటే హెడేక్ ఎలాంటి ఔషధం తయారు చేసుకోవాలో చెప్తానమ్మా. దీనికమ్మా 3 పదార్థాలమ్మా. ధనియాల పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. అన్నీ మనకు తెలిసినటువంటి అమ్మా, మీకు తయారు చేసి కూడా చూపిస్తాను చూడండిమ్మా. అవగాహన నిమిత్తము తయారు చేసి శాంపుల్ కోసం ఇక్కడ కొద్దిగా మాత్రమే కలుపుతానమ్మా. ప్రేక్షకులు మాత్రం ఒక 50 గ్రాములు ధనియాల పొడి, ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం కలుపుకోవాలమ్మా. 50 గ్రాములు ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం, అంటే ధనియాలను వేయించేసేసి చూర్ణం చేసి ఒక 50 గ్రాములు ఆ పొడి కలుపుకోవాలమ్మా. అలాగే సోంపు గింజల పొడిమ్మా. సోంపు గింజలు కూడా కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఆ సోంపు గింజల చూర్ణం కూడా ఒక 50 గ్రాములు కలుపుకోవాలమ్మా. చివరగా ఎలాచి పౌడర్ అమ్మా. ఎలాచి పౌడరు 5 to 10 గ్రామ్స్ వరకు ఎలాచి తీసుకొని లోపల విత్తనాలు ఉంటాయి కదమ్మా, ఆ విత్తనాలు నలగొట్టేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని 5 to 10 గ్రామ్స్ వరకు ఆ యొక్క ఎలాచి పౌడర్ కలుపుకోవాలన్నమాట. కేవలం ఈ 3 పదార్థాలమ్మా. అంటే ధనియాల చూర్ణం 50 గ్రాములు, అదేవిధంగా సోంపు గింజల చూర్ణం 50 గ్రాములు, ఎలాచి యొక్క చూర్ణము 5 నుంచి ఒక 10 గ్రాముల వరకు. ఈ 3 పదార్థాల్లో కూడా వివిధ రకాలైనటువంటి తలనొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక 50 మిల్లీలీటర్ల
నీళ్లు తీసుకోవాలమ్మా. ఓకే. 50 మిల్లీలీటర్ల వాటర్ తీసుకొని ఇది మిక్స్ చేసుకోవాలా? బెల్లం కలుపుకోవాలమ్మా. ఆ బెల్లం పొడి ఒక 1/2 టీ స్పూన్ ఇందులో కలిపేసి కరిగించేసేయాలి. ఒక 50 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి. 50 మిల్లీలీటర్ల నీళ్ళలో అంటే నార్మల్గా అయితే ఒక చిన్న టీ గ్లాస్ అంత సరిపోతుందమ్మా. అప్రాక్సిమేట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఒక 50 ml వాటర్ తీసుకున్నామా. ఈ వాటర్ కూడా మా ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ కాకుండా మామూలు గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు వాడుకుంటే సరిపోతుందమ్మా. ఈ విధంగా ఒక 50 ml నీళ్ళల్లో ఒక 1/2 టీ స్పూను యొక్క బెల్లం పొడి కలిపేసేయాలమ్మా. బెల్లాన్ని మంచిగా డిజాల్వ్ చేసి బాగా డిజాల్వ్ చేయాలి కాకుండా. బెల్లం పొడి అయిపోతే ఈజీగా కరిగిపోతుంది. కొంచెం ఉంటలు అయితే కొద్దిగా టైం పడుతుందమ్మా. బట్ చాలా త్వరగా కరిగిపోతుందమ్మా. అంటే బెల్లం పానకం లాగా తయారైపోతుంది అనమాట. దీన్ని బెల్లం పానకం అని చెప్పేసి కూడా చెప్తుంటారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు మాత్రం కేవలము నీళ్ళలోనే మనం తయారు చేసుకుని బెల్లం కలుపుకోవడం. షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి బెల్లం అవాయిడ్ చేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకోవచ్చు. 50 మిల్లీలీటర్ నీళ్లు తీసుకున్నాము. 50 మిల్లీలీటర్ నీళ్ళలో ఒక 1/2 టీ స్పూన్ బెల్లం కలిపేసరికి బ్రహ్మాండమైనటువంటి బెల్లం పానకం తయారైపోయింది. ఈ బెల్లం పానకంలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో అది ఒక 1/2 టీ స్పూన్ అంటే 2.5 grams అమ్మా. మనకు చిన్న స్పూన్స్ అయితే మనకు కరెక్ట్గా తెలుస్తుందమ్మా. ఇది పెద్ద స్పూన్ కాబట్టి అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నాను. ఒక 2.5 grams పౌడరు ఇందులో కలిపేసేయాలి అంతే. అంటే 50 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ బెల్లం కరిగించేసేసి అందులో 1/2 టీ స్పూను మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ అంటే ధనియాల పొడి, సోంపు గింజల పొడి, ఇలాచి పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి పొడి కలిపేసామమ్మా. బ్రహ్మాండమైనటువంటి తలనొప్పిని తగ్గించేటువంటి పానీయం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్నమా ఉదయం పూట ఆహారానికి ముందు ఒక అరగంట ముందు సేవించాలి. రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు సేవించాలమ్మా. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు మన దేహంలో ప్రవేశించి తలనొప్పికి కారణమైనటువంటి వివిధ అంశాలను నిర్వీర్యం చేసి తలనొప్పిని తగ్గేందుకు దోహదపడతాయమ్మా. ఓకే. సో చాలామంది కూడా చిన్న చిన్న లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా చాలా అంటే షార్ప్గా షాక్ తగిలినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సివియర్ మైగ్రేన్కి కూడా చాలా గురవుతూ ఉంటారు. అండ్ అలాగే హెడేక్ వచ్చినప్పుడు కూడా అసలు ఏం చేయాలి, ఒకరితో మాట్లాడడానికి కూడా ఇరిటేట్ అవుతూ ఉంటారు. కాబట్టి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎలానూ షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి స్కిప్ చేయమని చెప్తున్నారు. అండ్ బెల్లం అనేది యూజువల్గా మన ఇంట్లో ఉంటుంది. ధనియాలు, సోంపు ఉంటాయి. ఇలాచి ఫ్లేవర్ కోసం వేసుకొని కొంచెం మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్క టీ గ్లాస్ ఇది తాగితే ఎప్పుడైతే సివియారిటీ ఉందో, హెడేక్ ఉందో, కొంచెం ఈ పౌడర్ కూడా రెడీమేడ్గా రెడీ చేసుకొని పెట్టుకున్న వెంటనే మిక్స్ చేసుకొని ప్రీమిక్స్ లాగా కలుపుకొని తాగొచ్చు. అండ్ హెడేక్ నుంచి కూడా బయటపడచ్చు. జనరల్గా చాలామంది హెడేక్ వల్ల నిద్ర రావట్లేదని మళ్ళీ దానికోసం పిల్స్ యూస్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒక్కసారి మన ఆయుర్వేదంలో మన ఇంట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్, ధనియాలు, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు కాబట్టి నిక్షేపంగా ఇది ట్రై చేయొచ్చు. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ మధుసూదన్ శర్మ గారు. ఈరోజు హెడేక్ వల్ల వచ్చే నష్టాలకి మీరు చాలా చక్కని చిట్కా అయితే చెప్పారు. దీన్ని కనుక యూస్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ డైలీ రొటీన్లో యాడ్ చేసుకుంటే హెడేక్ పోతుంది, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. థ్యాంక్ యూ అండి.